ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు సాయంత్రం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. మరి కార్తీక మాసంలో కేదార గౌరీ వ్రతం చేస్తారు కదా, ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హిమవత్ కేదారీశ్వర స్వామినే నమః అని ఆ స్వామిని సంబోధన చేయాలి. హిమవత్ కేదారీశ్వర స్వామినే నమః. కేదారీశ్వర వ్రతం స్కాంద పురాణోక్తం. స్కందుడు కుమారస్వామికి ఉన్న మరి ఒక నామం. కేదారములు అంటే భూఖండము అని అర్థం. భూమి, మట్టి. అన్ని వ్రతాలలోకెల్లా ఈ కేదారీశ్వర వ్రతం చాలా భిన్నమైనది, చాలా డిఫరెంట్, ప్రత్యేకత. ఏమిటి ఇంత వ్రతం అంటే, ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు కూర్చుని ఉండగా భృంగిరిటి అనే భక్తుడు పార్వతిని వదిలి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. దాంతో పార్వతీదేవికి కించిత్తు అవమానంలాగా అనిపించి, స్వామి, నన్ను విడిచిపెట్టి మీ భక్తుడు మీకు మాత్రమే, ఒక్కరికి మాత్రమే ఎందుకు ప్రదక్షిణ చేశాడు అంటే, పరమేశ్వరుడు అన్నాడు, యోగీశ్వరేశ్వరులకు నీతో పని తక్కువ. కైవల్యం ఇచ్చేది నేను. కైలాసం కావాలి, మోక్షం కావాలి అనేటటువంటి వారు నన్ను సేవిస్తారు. లౌకికమైన భౌతికమైన సంపదలు కావాలి అనేటటువంటి వారు నిన్ను సేవిస్తారు అని చెప్పగా, కొద్దిపాటి ఆగ్రహంతో పార్వతీదేవి భూలోకానికి విచ్చేసి గౌతమ మహర్షి సూచనతో, అలాగే అనేక ఇతర మహర్షుల ఆలోచనలతో 21 రోజుల పాటు పరమేశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేసింది. పార్వతి తపస్సును చూచి ఆనందించిన పరమేశ్వరుడు దిగివచ్చి, కోరిన వరమేమి అని అడగగా, మీలో నాకు సగం శరీరాన్ని ఇవ్వండి, అర్ధనారీశ్వర ధర్మాన్ని పాటించినట్లయితే ఇరువురము కలిసి ప్రపంచానికి సకల విధాలుగా సంకల్పాలను నెరవేర్చగల వారం అవుతాము అని ఆవిడ అడగగా, పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు. అది మొదలుగా అర్ధనారీశ్వర వ్రతాన్ని మనం చేస్తున్నాం. పూర్వం కుండిన నగరం అనే ఒకానొక నగరంలో పుణ్యవతి, భాగ్యవతి అనే 2 సోదరీమణులు. ఈ వృత్తాంతమంతా కూడా తెలుసుకున్న అనంతరం ఆ వ్రతం తాము చేద్దాం అనుకున్నారు. తమ వద్ద ధనం లేదు, తండ్రి అనుజ్ఞ, కన్యకామణులు కూడా చేయవచ్చును ఈ వ్రతాన్ని. ధనం లేదు కానీ అనుమతి ఉంది. అందుకని ఒక మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ మర్రి ఆకులు తెంపి వాటితో విస్తరి పత్రము, ఆకు సిద్ధం చేసుకున్నారు. వ్రతం చేయాలంటే కింద ఒకటి వేయాలిగా, పీట. బియ్యం లేవు, ఇసుక తీసుకువచ్చారు, అందులో పోశారు. అలాగే పోకలు లేవు, మర్రి కాయలనే పోకలుగా వాడారు. మరి వ్రతం అంటే చేతికి తోరం ఉండాలిగా, తోరం చేయడానికి దారాలు లేవు, డబ్బే లేదు. ఆ మర్రి ఊడలని తీసుకువచ్చి వాటితో తోరంలాగా చుట్టుకున్నారు. చిన్నపిల్లలు, సంకల్ప శక్తి. మరి నివేదన ఏం చెయ్యాలి? మళ్ళీ ఇసుక. చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్లుగా ఈ వృత్తాంతంలో ఉంటుంది. మనకి ఏం నేర్పిస్తుంది ఈ కథ అంటే, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వారికి భోగభాగ్యాలు అందించాడు, వివాహాలు అయ్యాయి, చక్కగా జీవితంలో సుఖంగా ఉన్నారు. మిగతా కథ అంతా కూడా స్కాంద పురాణోక్తం. కార్తీక మాసం ప్రారంభమైనటువంటి రోజు పాడ్యమి నాడు శివారాధన చెయ్యాలి. ఈ రోజు మొదలుగా ఈ 4 రోజుల పాటు శివారాధనకు ఇది ప్రారంభం, బీజం. సంప్రదాయంలో కొందరు మట్టి పాలికలో మట్టి పోసి నవధాన్యాలు వేసి అంకురారోపణం, మొలకలు వచ్చే విధంగా కూడా చూస్తారు. ఇది హిమవత్ కేదారీశ్వర వ్రతం అంటే. ఎందుకు ఈ హిమవంత అన్న పదం ఉన్నది అంటే, పార్వతి హిమవంతుడు మేనా దంపతుల కుమార్తె. పరమేశ్వరుని అర్ధాంగిగా చేసుకోగలిగింది. లోకంలో కూడా భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండాలి. తమలపాకుతో నేనొకటంటే తలుపు చెక్కతో నేరండంట అన్నట్టుగా పోట్లాడుకోకూడదు. ఇద్దరి మాట ఒకే మాట కావాలి అనే ధర్మాన్ని చెప్పడం కోసమే కుటుంబంలో
సమరసత భావం పెంచడం కోసమే ఈ వ్రతం. అలాగే ఈ వ్రతాన్ని కేదార గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు. గౌరీదేవిగా మారిన పార్వతీదేవి. గౌరీ పసుపు ముద్ద, శివుడు మట్టి. ఇది వ్రతం కేదారేశ్వర వ్రతం. గురుగారు, మరి కార్తీక మాసానికి ప్రారంభంగా దానికి సంకేతంగా ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తారు కదా, ఏంటి ఆకాశ దీపం యొక్క ప్రత్యేకత? ఆకాశం ఏనాటిదో అనే ఒక పాట కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆద్యంతములు లేని ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్న ఒకే ఒక శక్తి, అది ఆకాశం. శూన్యం అనే అర్థాన్ని అమరకోశం తెలియజేస్తుంది. ఆకాశం, గగనం, శూన్యం, అంతరిక్షం, మరుత్పథం, ఇలా అనేక పేర్లు. ఈ ఆకాశంలో మనం దీపం వెలిగించాలి. ఆకాశంలో దీపాన్ని ఎలా వెలిగిస్తామండి? నక్షత్రాలు ఉన్నాయిగా, అవి కూడా మన వంటి భూఖండముల వంటివో సూర్యుడి నక్షత్రాలో ఏ దేవతలు వెలిగించారో. కానీ మనం కార్తీక మాసంలో మన ఇంటిలో తులసి కోట ఎదరగా ఒక స్తంభం పాతి, ఆ స్తంభం పైన ఒక చెక్క ముక్క ఇలాగా బిగించి పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ చెక్క ముక్క పైన దీపాన్ని వెలిగించాలి. ఇది ఆకాశ దీపం, తులసి వద్ద వెలిగించే దీపం. మేడ పైన దక్షిణం దిక్కుగా లేదా ఒక దోసకాయలో దీపం వెలిగించి వేలాడేటట్లుగా ఆకాశ దీపంగా వెలిగిస్తూ ఉంటారు. అవి ఆకాశ దీపాలు కావు, అవి యమదీపాలు అని చెప్పబడ్డాయి. తులసి కోట వద్ద ఒక చెక్క స్తంభం నాటి ఆ స్తంభం మీద పూర్వం దీపం వెలిగించేటటువంటి వారు ఇది ఆకాశ దీపం. అలాగే నక్షత్ర దీపం సూర్యోదయానికంటే ఉదయమే వెలిగించవలసిన దీపం. తులా సంస్థే దినకరే అనే ఒక ప్రమాణాన్ని అనుసరించి సూర్యుడు తులారాశిలో సంచారం చేయడం ప్రారంభించినది మొదలుగా సూర్యునకు రవి గ్రహానికి, నవగ్రహాలలో రవి గ్రహానికి తులారాశిలో సంచారం కాస్త తక్కువ స్థాయి, నీచ అంటుంది జ్యోతిష శాస్త్రం. ఇవ్వవలసినంత కాంతిని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ సూర్యగ్రహం ఉంటుంది. ఆ కాంతిని మనం తిరిగి పొందాలి, ఇదిగో దీపం వెలిగించాలి. తులా సంస్థే దినకరే, ఇది ప్రమాణం. ఆకాశస్య అధిపో విష్ణు అనేటటువంటి శ్లోకాలు అనేకం ఇలాంటివి ఉండగా, కార్తీక మాసం పాడ్యమి సాయంత్రం వేళ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీపావళి పండగ నిన్నటితో గడిచిపోయింది కాబట్టి ఇక నుంచి కార్తీక మాసం సాయంత్రం వేళ అయినా దీపారాధనకు ప్రత్యేకం కదా. కార్తీక పురాణం చదవడానికి సంసిద్ధమైన వారంతా కూడా ఈ రోజున సంకల్పం చేస్తారు కదా. కనుక 30 అధ్యాయాల ఈ పురాణం ప్రతిరోజు సాయంత్రం వేళ వెలిగించవలసిన ఆకాశ దీపం ఈ రోజే ప్రారంభం చేస్తూ ఉంటారు. ఆకాశ దీపం అంటే మనలో శం అంటే సుఖం, ఆనందం, అనంతం. సుఖానికి అవధులు ఉండవు, ఆనందానికి అవధులు ఉండవు, ఆకాశానికి అవధులు అంటే బౌండరీస్ ఉండవు. అంతటి విశాల విస్తృతమైన ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం అంటే దీపం చూస్తే కలుగుతుంది. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి. ప్రాచీనులు చెప్పిన ఒక మంచి శ్లోకం, పద్యం. ఏదైనా కూడా ఇలా చూసిన పద్యం. లోకంలో కొన్ని పదాలు అలా వాడుకలో మారుతూ వస్తూ ఉంటాయి. ఆకాశ దీపం ఆనందాన్ని కలిగించే దీపం కాబట్టి తులసి కోట దగ్గర ఈ దీపాన్ని వెలిగిస్తూ చిన్నారి బాలబాలికలకు దీపం ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను వివరించాలి. ఇది విషయం. గురుగారు, వాగ్గేయకారుడిగా పురంధరదాసుకి ఎంతో ఖ్యాతి ఉంది. అటువంటి పురంధరదాసు అరటిపండు ద్వారా అందించినటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏంటి? పురంధర విఠల అనే శీర్షిక వచ్చే విధంగా తన కీర్తనలలో, ఆధ్యాత్మిక కీర్తనలలో కర్ణాటక ప్రాంతంలో విశేషమైన సంప్రదాయాన్ని మనం ఈ పురంధర కీర్తనలో చూస్తూ ఉంటాం. ఆయన కీర్తనలలో కొన్ని ప్రత్యేక కీర్తనలు అరటిపండుకు మానవ జీవితానికి అనుబంధం ఒకటే అనే విధంగా చూపించిన దృష్టాంతాన్ని ఈ వృత్తాంతంలో చూడవచ్చు. పరమేశ్వరుడికి, కృష్ణ పరమాత్ముడికే పండు తీసి తొక్కను చూపించేటటువంటి మహాత్మ్యం పురంధరదాసు జీవిత చరిత్రలో మనం గమనిస్తూ ఉంటాం. అరటి పండుకు పునర్జన్మ లేదు. అరటి పండులో కనిపించే విత్తనాలు అవి మళ్ళీ ఇంకొక అరటి మొక్కకు ప్రాణం ఇచ్చేవి కావు. పిలకలు వస్తాయి ఆ చెట్టుకి. పురంధరదాస కీర్తనలలో కూడా అవి వింటే మళ్ళీ మనకు జన్మ ఉండదు, కైవల్యం, జన్మరాహిత్యం ఇవి కోరేటటువంటి వారు
పురందర కీర్తనలు వింటారు, అరటి పండును స్వామికి నివేదనగా అర్పిస్తారు. ఇది ఇందులో ఉండే విశేషం. గురువుగారు, ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కుడికాలు వేసి అడుగు పెట్టాలి అని అంటారు కదా, ఏంటి కుడికాలకి అంత ప్రత్యేకత? కుడి ఎడమ రెండు మన దేహంలో సమాన భాగాలు, అందరికీ తెలిసిందే. కుడి భాగాన్ని ఎడమ మెదడు నియంత్రిస్తుంది, ఎడమ భాగాన్ని కుడి మెదడు నియంత్రిస్తుంది. వైస్ వర్స అంటాం ఆంగ్లంలో. ఎడమ స్త్రీత్వము, ఈ స్త్రీత్వ భాగాన్ని పురుష భాగం కుడి భాగం నియంత్రిస్తుంది. అలాగే కుడి భాగం పురుష భాగం, ఈ భాగాన్ని స్త్రీత్వం నియంత్రిస్తుంది. ఇది అర్ధనారీశ్వర తత్వం. ఇందులో కుడి కాలుకు, కుడి చేతికి లేదా కుడితో చేసే పనులు కుడివైపుగా చూడడం, వీటికి ఎందుకింత ప్రాధాన్యం అంటూ ఉంటారు. శక్తి స్వరూపానికి ప్రతీక ఇది అని చెప్పాలి. కుడివైపుగా ఉండే దేహాన్ని ఎడమవైపుగా ఉండే దేహం నియంత్రిస్తుంది. పక్షపాతం అనే వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి కారకత్వాలు ఏమిటి అనే ఆలోచన చేస్తే ఆయుర్వేదం వివరించిన ధర్మ సూక్ష్మం ఇది. ఇది ఆయుర్వేద రహస్యం. కుడివైపుగా ఉండే శరీర భాగాన్ని ఎడమవైపుగా ఉండే స్త్రీత్వం నియంత్రిస్తుంది. ఇల్లాలు మహిళ శక్తి, మాట్లాడే శక్తి సరస్వతి స్త్రీత్వం, ధనాన్ని ఇచ్చే శక్తి లక్ష్మీదేవి స్త్రీత్వం, ఎవరితోటైనా పౌరుషంగా మాట్లాడుతూ పౌరుషంగా పోట్లాడాలి పార్వతీదేవి స్త్రీత్వం శక్తితత్వం. ఈ శక్తులు మూడింటిని కూడా ఎడమవైపుగా చూపించిన ఆధ్యాత్మిక ప్రపంచం కుడివైపుగా ఉండే దేహాన్ని నియంత్రించాలి, శక్తిని ప్రయోగించాలి అంటుంది. గొప్ప గొప్ప పండితులు వేదాంతులు అనేకులు పెద్ద పెద్ద ఆలోచనలు చేసి చివరలో ఇల్లాలు ఏం చెబుతుందో అదే చేస్తూ ఉంటారు అని ఒక వేళాకోళంగా ఒక మాట ఉంది. కానీ ఆ మాట నిజమే. అర్ధనారీశ్వర తత్వంలో పార్వతీదేవి ఏం చెప్పిందో పరమేశ్వరుడు అది అంగీకరించాడు, సగం శరీరాన్ని ఇచ్చి ఊరుకున్నాడు. అలాగే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. అలాగే బ్రహ్మదేవుడైతే సరే ఇక మాట్లాడాడు, ఆవిడే మాట్లాడుతూ ఉంటుంది అని పని చేసుకుంటూ ఉంటాడు. శక్తిని ప్రయోగించే విధానమే కుడివైపు కనుక ఇంటిలో మనం కాలు పెడుతున్నాం, కుడివైపుగా ఉండే శరీరాన్ని ఉపయోగించి ముందుగా కుడికాలు పెట్టాలి. గమనించినట్లయితే ఎడంచేతి వాటం గల వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఇంటలెక్చువల్స్ అంటారు వాటిని, ఆధునిక శాస్త్రవేత్తలు. వాళ్ళు తమ శరీరంలో ఉండే సమస్త ఆలోచనలను పెంచి ఎక్కువగా ఆలోచిస్తూ ఇంటలెక్చువల్స్ అన్న పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కుడివైపు దేహాన్ని వినియోగించి వాడేవారు 95% ఉండగా వీళ్ళంతా కూడా జీవితాన్ని అలవోకగా గడిపేస్తూ ఉంటారు. ఏ చింతన లేకుండా శక్తి ఉందిగా అన్నట్లుగా. కనుక ఆవిడ మాట వింటే ఏ గొడవ ఉండదు. ఈ ధర్మం చెప్పడం కోసమే కుడికాలు పెట్టండి అన్నారు. కుడి చెయ్యి. గమనిస్తే ఇంకొక అంశం కూడా ఉంది అమ్మాయి. ఎప్పుడైనా ఎంతో కొంతమంది ఇలా కూర్చొని గ్రూప్ ఫోటో దిగుతూ ఉంటారు. ఆ ఫోటో మనం చూస్తూ ఉంటాం, ఛాయాచిత్రం. ఇలా ఫోటో చూడగానే ఇది ఫోటోగ్రాఫర్స్కి సంబంధించిన టెక్నిక్. వరంగల్లో ఉండే ఒక మహానుభావులు జంట కవులు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు రాసి ఉన్నారు ఈ విషయం మీద గొప్ప పుస్తకాలు. ఆ ఫోటో ఇలా మనం చూడగానే మన కన్ను కుడివైపుకు పోతుంది, దృష్టి కుడివైపుకే పోతుంది. కాబట్టి గ్రూప్ ఫోటోలో ఉన్నప్పుడు మనం హైలైట్ కావాలి, కుడివైపు మనల్ని అందరూ చూచేటట్లుగా మనం బాగా ఉన్నామా అనుకుంటే ఆ ఫోటోలో కుడివైపు చేరిపోవాలి. ఇది ఇంకొక ధర్మ సూక్ష్మం. లౌకికంగా కుడికాలు పెట్టండి. తండ్రి కుడి చేతికి రక్ష కడతాడు, భర్త ఎడమ చేతికి రక్ష కడతాడు. ఇల్లాల విషయంలో వ్రతాలు చేసుకుంటే కుడి చేతికి రక్ష కట్టేది తండ్రి, ఎడమ చేతికి రక్ష కట్టేది భర్త, ఎడమ వైపుగా భాగం. కాబట్టి కుడికాలు, కుడి చెయ్యి, తీర్థం, ఇది అంశం. గురుగారు, ధర్మం సదా ఆచరించాలి, అనుసరించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదే ధర్మం తెలిసిన వ్యక్తి ఇతరులకు చెప్పకపోతే దోషం అని కూడా అనటంలో అంతరార్థం ఏంటి? ఇది కూడా ఇంకొక అర్థం చెప్తుంది. ధర్మాలను అనేకం మన పురాణాలు వ్రతాలలో చెప్పారు. ఆ వ్రతాలు పాటించడంలో
ధర్మాన్ని అనుసరించడం, ధర్మశాస్త్రం చదవకుండానే అలవోకగా జీవితంలో మనం అంతర్భాగం చేసుకొని అలా పాటిస్తూ ఉంటాం, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాం. వచ్చిన చదువును ఇతరులకు చెప్పకపోతే అరటి చెట్టుగా పొడతారు అని ఒక సామెత. పురాణాల్లో ఉండే కథ మట్టుకు అనంత పద్మనాభ వ్రతం అనే ఒకనొక వ్రతంలో వచ్చిన చదువు ఇతరులకు చెప్పకపోతే ఒక అడవిలో ఏ పక్షి ముట్టనటువంటి, తినడానికి ఇష్టపడినటువంటి అధిక సంఖ్యలో మామిడి పండ్లను అందించేటటువంటి మామిడి చెట్టుగా పొడతారు అంటూ మనకు అనంత పద్మనాభ వ్రతం తెలియజేస్తుంది. ఒక జంట, ధనం లేదు, ఎవరో చెప్పారు అనంత పద్మనాభ వ్రతం జరిగితే చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి. ఎవరింట్లోనో ఆ వ్రతం చేస్తూ ఉంటే ఆ ఇల్లాలు వెళ్ళింది, వ్రతాన్ని చూసింది, తన ఇంటికి వచ్చింది, ఆ వ్రతం చేసింది, మెడలో పట్టు తోరాలు వేసుకుంది. కలిసి వచ్చింది భర్తకు, వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. ఒకనాడు ఆ ఇల్లాలు అలా మెడలో ఆ తోరాలు వేసుకుని ఉండగా చూశాడు. ఏమిటి అన్నాడు. ఆవిడ చెప్పింది. ఆగ్రహంతో ఆ వ్యక్తి ఆ తోరాలు తీసి మంటల్లో వేసేశాడు. ధనమంతా పోయింది, కష్టాలు వచ్చాయి. అన్ని కథలల్లో ఉండేటట్లుగానే ఇవన్నీ కూడా ఉండగా అతడు అనంత పద్మనాభుడిని అన్వేషిస్తూ బయలుదేరాడు. అతడి పేరు కౌండిన్యుడు, ఆ ఇల్లాలి పేరు సుశీల. అలా వెళ్ళిన ఆ కౌండిన్యుడికి అనంతుడెవరు అనంతుడెవరు అంటూ వెతుకుతూ ఉండగా ఒక అడవిలో ఎన్నో పండ్లున్నాయి, ఒక్క పక్షి వాలడం లేదు. అలాంటి మామిడి చెట్టు కనిపించింది. ఇదేమిటి, ఎవరూ చెప్పలే. కాస్త ముందుకు వెళ్ళాడు. అంత ఎత్తు గడ్డి పెరిగిన ఒకానొక స్థలంలో ఆవు దూడ ఉన్నాయి. మేయకుండా ఒకదానిని ఒకటి బేలగా చూస్తున్నాయి, డొక్కలు చిక్కిపోయి. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. 2 చెరువులు కనిపించాయి. నీళ్లు ఒకదాంట్లోంచి ఒకటి ప్రవహిస్తూ ఉన్నాయి, అర్థం కాకుండా. ఇంకా ముందుకు వెళ్ళాడు. సొమసిల్లి పడిపోయాడు. అనంతుడు కనిపించాడు. సేద తీరిన అనంతరం ఏమిటి నేను చూసినవి దృశ్యాలు అంటే అనంత పద్మనాభ స్వామి కౌండిన్యుడిని చెప్పాడు. వచ్చిన చదువు ఎవరికి చెప్పకపోతే ఇలా అడవిలో మామిడి చెట్టే పుడతాడు. ఈ కథ ద్వారా వాళ్ళు మనకేం చెప్పారంటే, ఒక చెట్టు పండు ఇస్తే ఆ పండు విత్తనాలు కాసి ఉండాలి. అది మళ్ళీ ఆ విత్తనాలు భూమికి చేరితే ఆ వృక్షం మొలకెత్తే విధంగా ఉండాలి. అలాంటి పండ్లు ఈనాటి కాలంలో లభించడం లేదు. విత్తనాలు లేని పండ్లు తింటున్నాం మనం. మన జీవితం ఏమవుతుంది? అలా కాకూడదు. మనం చేసే ఏ పని అయినా సమాజానికి ఉపయోగపడేదిలాగా ఉండాలి. అనేక విధాలుగా వైజ్ఞానికవేత్తలు, శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి, ప్రయోగాలు చేసి, విత్తనాలు లేకుండా వృక్షాలు మళ్ళీ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ, జన్యు క్రియలలో అనేక మార్పులు చేస్తూ, ఒక్క విత్తనం ఏదో కెమికల్ రసాయన చర్యలతో వారు సృష్టించింది అది భూమిలో నాటితే పంట బాగా వస్తుంది. కానీ ఆ పంట వలన లభించేటటువంటి ఫలసాయంలో టమాటో ఉంది. ఆ విత్తనం మళ్ళీ భూమిలో పడితే మరో టమాటో విత్తనం రాదు, చెట్టు రాదు. అలాంటి పండు తిన్న ఈ మనిషి కానీ, ఈ వ్యక్తులు కానీ సమాజానికి భావితరాలు ఏ విధంగా ఉపయోగపడతారు? తరాలు లేకుండా పోయే ప్రమాదం వస్తుందిగా. అలా రాకూడదు అని చెప్పడం కోసమే ఈ కథలన్నీ కూడా. మనం చదివే కొద్దీ వైజ్ఞానిక దృష్టి పెరిగిపోయి ఇంకా ఇంకా వికృతంగా ఆలోచనలు మారిపోతాయా? మారకూడదు అని చెప్పే అంతరార్థం కూడా ఈ అనంత పద్మనాభ చతుర్దశికి సంబంధించిన వ్రతంలో ఈ కథలో చెప్పారు. వచ్చిన చదువు 10 మందికి చెప్పాలి అన్నట్టు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చేసే రోజుననే వినాయక నిమజ్జనం కూడా చేస్తాం. ఇది విశేషం. గురుగారు, అశోకవనంలో సీతాదేవి ఉందన్న విషయాన్ని, సీత జాడను గురించి హనుమంతుడికి లంకిని ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పొచ్చు కదా. లంకిని అని అనకూడదు, లంకా అనాలి. ఆవిడ పేరు లంకా, లంకా నామ రాక్షసీం అని మహర్షి వాల్మీకి గారు ప్రయోగించి ఉన్నారు. లంకిని వ్యాకరణ దోషంతో కూడుకున్న శబ్దం. అయితే ఆంజనేయుడికి ఈ లంకా నామ రాక్షసి లోన సీతాదేవి ఉన్నది అని నిజం చెప్పలేదు. చెప్పే అవసరం ఏమిటి? ఇక్కడి దాకా వచ్చాడు. లంకా నామ రాక్షసికి లంకా నగరం లోపల ఏముందో తెలిసి అవసరం లేదు. ఆవిడ విధి ఆవిడ చేస్తుంది. ఆ నగరానికి రక్షణ బాధ్యత ఆ లంకా నామ రాక్షసిది. లంకా సీతా వలె. లోన ఏముంది, ఏం జరుగుతుంది, ఎవరొచ్చారు, ఎవరు పోయారు అని చూస్తే అతడు
ఆ నగరానికి కాపలా భటుడు కాదు, ఇంకేదో పని చేస్తున్నాడు, గూఢచారిలాగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీరామాయణం ప్రతి అంశాన్ని ఎంత సూక్ష్మంగా మనకు తెలియజేస్తుంది అంటే, ఎవరి విధి వాళ్ళు చేయాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. తల వంచుకునే ఉండాలి. వచ్చేవారెవరూ లోనికి వెళ్లకుండా చూచే బాధ్యత నాది, అదే బాధ్యత చెయ్యి. అంతేకాని ఇంకా ఏ విధంగా కూడా వేరే పనులు చెయ్యకూడదు. రామచంద్రమూర్తికి సీతాపహరణం జరిగింది, రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళాడు అన్న మాట జటాయువు చెప్పాడు, సుగ్రీవాదులు చెప్పారు. ఆభరణాలు చూసిన అనంతరం వాస్తవాలు తెలిసాయి. అయినా కూడా 4 దిక్కులా ఎందుకు అన్వేషణకై పంపించాడు? ఒక దక్షిణం దిక్కే పోవచ్చు కదా, ఎక్కడ ఉంచాడో తెలియదు కాబట్టి పంపించాడు. సముద్రం దాటి, శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి, మైనాకుడు, శిరస, సింహిక ఇన్ని గండాలు దాటి ముందుకు వచ్చిన ఈ వీరుడు ఎడమకాలితో పడమర వైపు నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంతటి వీరుడు ఎవరో లంకానామ రాక్షసి తెలియదా? తెలుస్తుంది. కానీ తన బాధ్యత ఎంతో అంతే ప్రవర్తించాలి. ఈ మహాకావ్యంలో ఏ పాత్ర కూడా తన పరిధిని మించి ప్రవర్తించదు, తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇది విశేషం. గురువు గారు, ఇక లలితా సహస్రనామాలు అనేవి 1000 మాత్రమే ఉన్నాయా, అదనంగా ఇంకా ఉన్నాయా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేకులు లలితా సహస్రనామావళిని ఈనాటి కాలంలో విరివిగా పారాయణం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రసార మాధ్యమాలలో కూడా అనేకం ఇలా ప్రచారం చేస్తూ ఉండడంతో దోషాలు వస్తున్నాయి, శబ్దాలలో అపశబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ 1008 నామాలు 182 శ్లోకాలలో సరైన అర్థంతో సరిగా తెలుసుకొని చదవాలి అనేటటువంటి వారికి చిన్న సూచన. సౌభాగ్య భాస్కరం అనే ఒక బృహద్ గ్రంథం ఈనాటి కాలంలో ప్రాచీనమైనది, అత్యంత పురాతనమైనది, మళ్ళీ పునర్ముద్రణకు నోచుకొని మార్కెట్లో లభిస్తున్నది. అనేకులు ఆ గ్రంథం తెచ్చుకున్నవారు, చదివినవారు, తీసుకున్నవారు వివిధ మార్గాల ద్వారా అందులో ఉండే అంశాలనే ప్రతిపదార్థాలతో, తాత్పర్యాలతో, భావాలతో మనకు తెలియజేస్తున్నారు, ప్రసార మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నాయి. లలిత నామ రహస్యం అన్న పదాన్ని కూడా మనం వింటే, ఇది గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరం మృణాను, గుప్యాది గోప్య గోప్త్రీత్వం, అతి రహస్యమైనవి ఈ నామాలు. అలవోకగా, తమాషాగా చెప్పకూడదు, అతిగా ప్రచారం చేయకూడదు. అనేక విషయాలలో అవసర అనవసర ఆసక్తులతో దైవ సంబంధితమైన జ్ఞానాన్ని చెబుతున్నామండి అని చెప్పడంలో AK-47 దేశ రక్షకుడైనటువంటి దేశభక్తుడి చేతిలో, సైనికుడి చేతిలో ఉంటే అది సద్వినియోగం అవుతుంది. దుర్మార్గుడి చేతిలో ఉంటే అది ప్రమాదాలకు దారితీస్తుంది. పూర్వ కథలలో, జానపద వృత్తాంతాలలో బేతాళ మాంత్రికుడు చండీ ఉపాసకుడు, కాళీ ఉపాసకుడు, పాతాళ భైరవి ఉపాసకుడు, నేపాళ మాంత్రికుడు అని చెబుతూ ఉంటాం మనం. కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు. అదే విద్య, శక్తి, చండీ, ఇవే నామాలు. రజతాదు శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః అష్టోత్తర శతనామావళి లేదా మనం లలితా నామావళి బ్రహ్మాండ పురాణాంతర్గతమే ఇలా తీసుకుంటే కూడా కథానాయకుడికి శక్తి, ప్రతినాయకుడికి శక్తి, ప్రయోగించడంలో తేడా. కనుక ఇవి 1008, ఇది కాదు 1012 అని మరో 4 నామాలు ఈ మధ్యకాలంలో విడదీయడంలో సంధి తీసి కొత్తగా వ్యాఖ్యానాలు, వృత్తాంతాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ దోషం. లలితా సహస్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే సౌభాగ్య భాస్కరం అన్న గ్రంథం ఆ మహానుభావుడు ఎలా అందించాడో. కానీ అమ్మవారిని పిలిస్తే పలికేటటువంటి దైవం. ఇలా అనుకున్నాడు, డబ్బివ్వాలి, లేదు నేను రాయను అన్నాడు, చెప్పను అన్నాడు. అమ్మవారే వచ్చి ఆ డబ్బు అందించింది.
పీఠిక చదివితే కూడా తెలుస్తాయి ఎన్నో విషయాలు. కాబట్టి సౌభాగ్య భాస్కరం అద్భుతమైన గ్రంథం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.